శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ధనుస్సు రాశి వారిని అదృష్టం వరించబోతోంది. మరో 2 రోజుల్లో వీరి దశ తిరగబోతోంది. జీవితంలో అద్భుత యోగాన్ని పొందబోతున్నారు. 40 ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రమంతా వదిలిపోతుంది. అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు పొందగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు మరో 2 రోజుల్లో జీవితంలో అద్భుత యోగాన్ని ఎలా పొందబోతున్నారు, అలాగే 40 ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలతో పాటు జీవితంలో శుభ ఫలితాలని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో మర్చిపోరు. అలాగే జీవితంలో కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహితులను, పాత బంధాలను విడిచిపెట్టారు. అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు సులభంగా వీరిని గొడవలకు, తగాదాలకు రెచ్చగొడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారిని ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. వీరికి వైద్య సాంకేతిక విద్యలో బాగా మక్కువ ఉంటుంది. మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు జీవితంలో పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. 40 ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో జీవితంలో శుభవార్తలను, అదృష్ట ఫలితాలని పొందబోతున్నారు. అయితే మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరిగే అద్భుత ఫలితాల గురించి చూసుకున్నట్లయితే వీరికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూల ఫలితాలని పొందుతారు. వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అందుతుంది. అలాగే బంధువుల, స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి వైవాహిక జీవితం జీవితం పరంగా కొనసాగుతుంది. శుభవార్తలను వింటారు. ముఖ్యంగా వివాహ యాత్రలు చేస్తూ ఉన్నవారు మరో 2 రోజుల్లో శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతేకాకుండా వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది. కానీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సమయాన్ని మీ జీవిత భాగస్వామితో గడపడానికి ప్రయత్నించండి. అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి, అలాగే వారి వైపు బంధువుల నుండి వ్యాపార పరంగా సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందనున్నారు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో వీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చదువుపై కన్నా ఇతర అంశాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చదువుపై ఏకాగ్రత అనేది తగ్గుతుంది. వినోద కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తిని పెంచుకుంటారు. వీటిలో భాగంగా ఆటలు, క్రీడలు, పాటలు, సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాలలో విమర్శలకి గురవుతారు. క్రీడాకారులు, కళాకారులు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు. కళాకారులకు లభించే నూతన అవకాశాల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. కోర్టు కేసులు, న్యాయ సంబంధ అంశాలు, తీర్పులు అనుకూలంగా పొందుతారు. ముఖ్యంగా మరో 2 రోజుల్లో వీరు గతంలో ఎవరి పట్లైనా తెలిసి తెలియకుండా తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా ప్రయత్నించడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారికి మరో 2 రోజుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాలతో పాటుగా ముఖ్యంగా అనే విషయాన్ని ఎలా చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. వ్యాపారపరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి రానున్న సమయం అనుకూలంగా మారనుంది. అలాగే ఇప్పటి వరకు వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలు అన్నీ కూడా తీరనున్నాయి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపార పరంగా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ
ధైర్యంగా ముందుకు వేయడం ద్వారా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది లాభాలను పొందుతారు. మరో 2 రోజుల్లో వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు పనిచేసేటువంటి సంస్థల పరంగా శుభవార్తలను వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు, ప్రమోషన్లు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగానికి మారాలనుకున్న వారికి రానున్న సమయం రానే వచ్చేసింది. బాగా కలిసి రానుంది కూడా. ఎవరైతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నాలను చేస్తూ ఉంటారో వారికి రానున్న సమయంలో ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నించే వారి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగానే ఉంది. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి నిద్రపోకపోవడం, ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం వంటి వాటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారాన్ని తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి. అలాగే ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం చాలా మంచిది. మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి 40 ఏళ్ల నాటి దరిద్రం అంతా వదిలిపోయి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. అయితే ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శుభకార్యాలకు, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఖర్చులని అధికంగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి అని చెప్పొచ్చు. కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలని కొనే ముందు యోగం ఉంది. భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా వంశపారంపర్య ఆస్తుల ద్వారా ఊహించని అదృష్టాన్ని పొందుతారు. ఇప్పటి వరకు జీవితంలో పడుతున్న ఆర్థికపరమైన కష్టాలన్నీ తొలగిపోయి శుభవార్తలను వింటారు. ధనుస్సు రాశి వారు జీవితంలో శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతిరోజు దక్షిణామూర్తిని పూజించాలి. గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించి నెయ్యి దీపాన్ని వెలిగించండి. విష్ణు సహస్రనామాన్ని, లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా మనోబలం పెరుగుతుంది. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలని పొందడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. అలాగే ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్లి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయి కానీ, శనగలు కానీ, పప్పులు కానీ పంచిపెట్టాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఈ విధమైన పరిహారాన్ని పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూస్తారు కదండి, మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుత యోగం ఏ విధంగా కలగనుంది, అలాగే 40 ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ విషయాలను తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.